ఒక ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకొచ్చుకున్నప్పుడు సమయ సందర్భం అనేది ఉంటుంది. మేము సమయ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉప చట్టం పెట్టారో ఈ ఉప చట్టంకి అనుమతించేటువంటి డైలాగ్స్ కానీ మాటలు కానీ ఎప్పుడు మాట్లాడాడు ఎక్కడ మాట్లాడేది ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం. ఎప్పుడో మాట్లాడిన మాటలని ఇప్పుడు ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చినటువంటి ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడుతున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్లియర్గా మా స్టాండ్ మేము చాలా క్లియర్గా ఉన్నాం సార్. ఏదంటే ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా మా పార్టీ కదా సార్. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి యాక్చువల్ జనసేన వాళ్ళ మామూలుగానే చెప్తున్నారు మేము జనసేనకు సంబంధించిన జనసేనకు పనిచేసామని చెప్తున్నాం. అయినా కానీ మేము జగన్మోహన్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ జరిగే వ్యవస్థలో జరిగేటువంటి దాడులు వ్యవస్థలో మీద జరిగేటువంటి దాడుల మీద మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. అదే క్రాంతి కుమార్ సార్, క్రాంతి కుమార్ చాలా హీనంగా వీడియో పెట్టి చచ్చిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మీద ఎంఆర్పిఎస్ వెంకటేశ్వరరావు కొడుకు ఆయన గురించి కూడా మేము జగన్మోహన్ గారు పరామర్శించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్టాండ్ అనేది మీరు ఒకటే అనుకుంటున్నారు సార్. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒకటే అనుకుంటున్నారు సార్. వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయోజనంతో జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తామని నేను చెప్పిన అంటున్నారు సార్. మేము ఏ వ్యక్తులు కానీ మేము వెనకేసుకొని రావట్లేదు. వ్యవస్థలో జరిగేటువంటి పొరపాట్లు వ్యవస్థలో జరిగేటువంటి దుర్వినియోగాన్ని మాత్రమే మేము వెనకేసుకొని వస్తున్నాం. ఇప్పుడు రావణ అనేటువంటివి చేసేటువంటి ఈ యొక్క దేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి చెడ్డ జరిగితే రావణే కాదు మా పార్టీలో మినిస్టర్లు చేసినా సరే మేము ఖండిస్తాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ఫస్ట్ పార్టీ వ్యక్తులు ముఖ్యం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి జగన్మోహన్ రెడ్డి స్టాండ్. అవును సార్, చెప్పండి. అదే సార్ ఒకటి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చేసేటువంటి దుర్వినియోగాలపైన దాడులపైన చేసేటువంటి అక్రమాలపైన మాత్రమే మేము ఉక్కుపాదం మోపాలని వాటిని వ్యతిరేకించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇదే రావణ పైన ఎందుకు మీరు ఈ ఉపా చట్టాన్ని ముందుగా ప్రయోగించలేకపోయారు? 2 సంవత్సరాలు ఇప్పుడు కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఇది కదా, ఎందుకు ప్రయోగించలేకపోయారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఎందుకు మీరు సెక్షన్స్ రాయలేకపోయారు? ఇక్కడ ఏమనిపిస్తుంది సార్, ప్రజలు చాలా క్లియర్గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ప్రశ్నించాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రవర్తించారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి ఆ సెక్షన్స్ పెడితే ఏదో ఒక 10 రోజులు 15 రోజులు జైల్లో పెడేస్తారు కాబట్టి మన కక్ష తీరిపోతుందని చెప్పి 4 సార్లు ప్రయత్నించారు. 4 సార్లు ప్రయత్నించి 4 సార్లు విఫలమయ్యారు. విఫలమైన తర్వాత ఏదో విధంగా రావణ్ణి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అనేటువంటి పోలీసుల్లో కానీ పార్టీలో కనబడుతున్నాం సార్. ఇంకొక విషయం చిన్నగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఇప్పుడు దురుద్దేశం పోలీసులు కనబడుతుందా లేదా పవన్ కళ్యాణ్ గారు కనబడుతుంది? పాలకులది. పోలీసులు అంటే ఇండైరెక్ట్ గా పాలకులదే కదా, పాలకులు కనబడుతుంది. ఎవరైతే దీనికి ప్రేరణ చేస్తున్నారో, పోలీసులు ఎవరైతే వెనకాల నుంచి నడిపిస్తున్నారో వాళ్ళు క్లియర్గా ప్రజలు కనబడుతున్నారు. అదే సార్, ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఈ పోలీసుల యొక్క పనితీరు, ఈ పాలకుల యొక్క పోలీసు పెత్తనం ఏ విధంగా ఉందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. కేవీఆర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ని తెలంగాణలో వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు ఆయన భార్య అటగించిందంట సార్. ఇప్పుడు మన చరిత్ర చదువుకుంటే కనీసం మన ఎంతమందో కూడా భర్తకి భార్య అడ్డురావడం అనేటువంటిది సహజం సార్. సావిత్రి కథ చూసినామంటే మనం సాక్షాత్తు యమనకి అది వచ్చిందని. అటువంటి పరిస్థితుల్లో ఒక భర్తను అరెస్ట్ చేస్తా ఉంటే భార్య అడ్డుని చెప్పని ఇప్పుడు విధులకు ఆటంకం కలిగించారని చెప్పని ఆమె మీద కూడా ఈరోజు కేసు పెట్టారు ఓపెన్లో. ఇదే సర్పవరంలో ఇది రావణ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంతమంది పోలీసులు కొంత దౌర్జన్యం చేశారు, ఎంతమంది పోలీసులు పోలీస్ స్టేషన్లోకి దూరి జనసేన కార్యకర్తలు పోయి అక్కడ పోలీసులకు అడ్డంగా నిలిచారు అనేటువంటిది అందరూ చూస్తున్నారు. అన్ని మీ ఛానల్లో కూడా వచ్చింది, మన ఛానల్లో కూడా వచ్చింది, అన్ని ఛానల్లో వస్తున్నాయి. కానీ వాళ్ళలో ఒక్క జనసేన కార్యకర్తకైనా సరే ఇది కేసు పెట్టారా? ఇది పోలీసులకి విధులకి అర్థం కలిగించేటువంటి విషయం కాదా? మరి ఇంతమంది కేవీఆర్ భార్యకి కలిగినటువంటి ఈ చట్టం మరి సర్పవరంలో ఎందుకు జనసేన సైనికుల మీద కానీ అటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ ఎందుకు మీరు కేసులు పెట్టలేకపోయారు అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. ఇవన్నీ కూడా మేము ఇటువంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందే కానీ ఎప్పుడైనా కానీ తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని రావడం అనేది ఒకటి సార్. వీళ్ళకి అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు ఏదైతే తంబళపల్లిలో అక్రమ కేసులతో అక్రమ మద్యం తయారీ కేంద్రంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే నియోజకవర్గం ఇన్ఛార్జి అతను పెద్దిరెడ్డి రామచంద్రరావు కోర్టు అంటారు. ఇంకొక వ్యక్తి సింగపూర్కి ఏదో మెసేజ్ పెడితే మీరు పెట్టుబడులు పెట్టబాకండి అని చెప్పని సాక్షాత్తు మన లోకేష్ బాబుకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి పెడితే అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎవరైనా సరే
అక్రమాలు చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వంశీ వినిపిస్తుందా? ఓకే, ఏంటి ప్రశ్నారావణ్ అంశం ఎటువైపు వెళ్తుంది? కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట. మసూదన్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు.